తెలుగువారి వంటలో ఇవాళ ఇన్స్టెంట్ మామిడికాయ ముక్క ఊరగాయ ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు కావలసిన పదార్థాలు మీకు మామిడికాయ ముక్కలు. మీరు ఏ మామిడికాయనా కొద్దిగా పులుపు ఉండే మామిడికాయ ఏదైనా తీసుకోవచ్చు. బెంగళూరు మామిడికాయ అయితే చాలా బాగా సూట్ అవుతుంది ఈ ముక్కల దీని ఒప్పుల ఊరగాయకి. ఈ లెంగ్త్తో మీరు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు ఆవాలు, తర్వాత మెంతులు, నేను జస్ట్ ఒక ½ టేబుల్ స్పూన్ ఆయిల్, 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకొని జస్ట్ డ్రైగా ఫ్రై చేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఉప్పు తగినంత, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, పోపు కావాల్సిన సామాన్లు జస్ట్ జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, ఇంగవ, కారం తగినంత, పసుపు పొడి, ఆయిల్ వచ్చి మీరు ఫస్ట్ ఆయిల్ కాంచుకోవాలి. ఆ తర్వాత మనము మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇలా ముందుగా ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా పెట్టుకొని కాగుతూ ఉండగా మనము ఇప్పుడు ఈ పక్కన దీంట్లోకి ఆవాల పొడి, ఫస్ట్ ఆవాలు మెంతుల పొడి మధ్యలో వేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకోవాలి ఇలా తగినంత. ఆ తర్వాత కారం కూడా మీరు మధ్యలో వేసుకోండి, ఎందుకంటే మనం పోపు పెట్టిన తర్వాత ఆ మధ్యలో మనము ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. చాలా సింపుల్గా, ఈజీగా, అండ్ మీకు వేస్ట్ కూడా కావు పచ్చిమామిడికాయలు. ఇది ఇలా ఉండగా మనము కాగిన తర్వాత మనము పోపు పెట్టుకోవాలి. ఇలా కాగుతున్న దాంట్లోకి ఆవాలు, ఆ తర్వాత ఉద్దిపప్పు అన్నీ వేగిన తర్వాత దీన్ని మనము దీనిపైన వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంతసేపు ఉన్న తర్వాత మనము జస్ట్ కలుపుకోవాలి స్పూన్తో. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనము ఈ మామిడికాయ ముక్కలన్నీ బాగా ఈ కారము అంతా బాగా కలుపుకోవాలి. ఇది మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇన్స్టెంట్గా మీకు మ్యాక్సిమం 2 డేస్ కన్నా ఎక్కువ ఉండదు. జస్ట్ తర్వాత మీకు చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఇది చాలా టేస్టీ కూడా. మీకు ఇలా ఎక్కువ పులుపుగా ఉంటే ఒక ½ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. బట్ మీకు బెంగళూరు మామిడికాయ అయితే అవసరం లేదు. ఇలా కలుపుకున్న తర్వాత మీరు తీసి సర్వ్ చేసుకోవాలి. మీరు కలుపుకున్న తర్వాత 2 అవర్స్ మూత పెట్టి పక్కకు పెట్టుకుంటే దానిలో మొత్తం ముక్కల్లోకి ఈ పులుపు, ఉప్పు, కారం అంతా చేరి టేస్ట్ కూడా మీకు బాగా ఊరుతుంది. ఆ తర్వాత దింపి మీరు పెరుగన్నంలో కానీ దేనికైనా మీరు పికిల్లాగా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఇన్స్టెంట్ ముక్కలు ఊరగాయ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.